వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. నల్లగొండలోని ఆర్జాలబావి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో మాట్లాడిన మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నల్గొండ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కుందూరు రఘువీరెడ్డి నామినేషన్. వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు స్థితిగతులను ఆకస్మిక తనిఖీ చేసిన సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పిల్లల మరి మిల్లును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. నల్గొండ పార్లమెంటు స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన 22 మంది అభ్యర్థులు. చిట్టెంపహాడ్ గ్రామ పంచాయతీలోని పురాతన ఆంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి భూమి పూజలు చేసిన ఆలయ కమిటీ సభ్యులు. నల్గొండ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం. ఇంటర్ ఫలితాల్లో నారాయణ విద్యార్థుల ప్రభంజనం. ఈ నెల 26న సూర్యాపేటలోని సంతోషి మాత దేవాలయంలో మానసాదేవి విగ్రహ ప్రతిష్ట. ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన ప్రతిభ విద్యార్థులు. ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు. ఇంటర్ ఫలితాల్లో ఎస్ఆర్కు రాష్ట్ర స్థాయి ఫస్ట్ ర్యాంకు. లయన్స్ శక్తి న్యూ వాయిసెస్ మెగా మెడికల్ క్యాంపు. ఇంటర్ ఫలితాలలో జయ ప్రభంజనం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నల్గొండ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి తరపున ప్రచారం చేసేందుకు మాజీ సీఎం కేసీఆర్ మిర్యాలగూడకు బస్సు యాత్ర ద్వారా వెళ్తున్న సందర్భంగా నల్గొండ బైపాస్ రోడ్లోని ఆర్జాలబావి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతులతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నల్గొండ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కంచల కృష్ణారెడ్డి తరపున ప్రచారం చేసేందుకు మాజీ సీఎం కేసీఆర్ మిర్యాలగూడకు బస్సు యాత్ర ద్వారా వెళ్తున్న సందర్భంగా నల్గొండ బైపాస్ రోడ్డులోని ఆర్జాలబావి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు సమస్యలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. దీంతో కొంతమంది రైతులు మీ పాలననే బాగుండేది సార్, ఇప్పుడు రైతు బంధు లేదు, 500 బోనస్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదని తమ గోడును వెళ్ళబోసుకున్నారు. మీ పాలనే బాగుంది సార్, మళ్ళీ మీరు రావాలి, మీరు ఉన్నప్పుడు చెరువులు నిండా నీళ్లుండేవి, మళ్ళీ మీరే రావాలి అంటూ కేసీఆర్తో అన్నదాతలు తమ గోడును వెళ్ళబోసుకొని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి నామినేషన్ సందర్భంగా బుధవారం నల్గొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా పట్టణంలోని వీటి కాలనీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం వివేకానంద విగ్రహం నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి, రామ్రెడ్డి, దామోదర్ రెడ్డిలు పాల్గొని మాట్లాడారు. నల్గొండ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి నామినేషన్ సందర్భంగా బుధవారం నల్గొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా పట్టణంలోని వీటి కాలనీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం వివేకానంద విగ్రహం నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి, రామ్రెడ్డి, దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాలు నాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీరెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, సిపిఎం రాష్ట్ర సహ నాయకులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ పాల్గొని ప్రసంగించారు. అనంతరం కలెక్టరేట్కు వెళ్లి నామినేషన్ అందజేశారు. నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, సిపిఎం నాయకురాలు మల్లు లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, తిప్పర్తి జెడ్పీటీసీ పాషం రామరెడ్డి పాల్గొన్నారు.
కష్టమనుకుంటే 20 రోజులు కష్టపడండి. 48 నెలలు రాత్రి మగలు ఫోన్ చేసిన హైదరాబాద్కి వచ్చిన ఇక్కడ ఉన్న మీ అందరినీ కూడా నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా 1,00,000 మెజార్టీ రావాలి మనందరూ కూడా. ఎందుకంటే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ క్యాండిడేట్ బీఆర్ఎస్కి దిక్కేలే కానీ మెదకులనే దిక్కు వెళ్ళాను కదా. మెదకులు కూడా కాంగ్రెస్ గెలుస్తుంది. అందుకని ఇక్కడ పోటీ ఉన్న క్యాండిడేట్లు బీజేపీ బీఆర్ఎస్ క్యాండిడేట్ తెలుసా? అది సగంగా ఉన్నాయా? పోయినసారి వాళ్ళు పోటీ చేస్తే నాకు వచ్చిన మెజార్టీ ఎంత రాలేదు వాళ్ళ ఓట్లు. మనకు 1,00,000 మెజార్టీ చేస్తారని ఒక్కసారి గట్టిగా చెప్పని రాష్ట్రం ఉంటాయి. వేరే కాన్స్టిట్యూన్సీ కూడా భువనగిరి పోవాలి, మహబూబ్ నగర్ పోవాలి, నాగర్ కర్నూలుతో పాటు తెలంగాణ తిరుక్కుంటూ ప్రతిరోజు మీ దగ్గరనే ఉంటా. మెజార్టీ కోసం భారతదేశంలోనే ఎక్కువ మెజార్టీ రావాలి. ప్రధాని మోడీ కంటే ఎక్కువ మెజార్టీ రావాలి. ఈ రోజు మోడీ 10 సంవత్సరాల క్రితం మీరు గెలిస్తే మీ అకౌంట్ లో 15 లక్షలు వేస్తా అన్నాడు. ఓడి అకౌంట్ లో 15 లక్షలు పడ్డాయా? 15,000 పడ్డాయా? 15 రూపాయలు పడ్డాయా? పడలేదు. ఇక ఆ తర్వాత ఏమన్నాడు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. అది మర్చిపోయాడు. ఆ మోసగాడు ఒకవైపు. ఇక్కడనైతే ఇక్కడ కేడీ గారు ఉన్నాడు. నిన్న వాళ్ళు పట్టుకొని నల్గొండకు వస్తాడు. ఆ కేడీ గారు కట్టబట్టుకొని నల్గొండకు ఉంటే రాలేదా? శ్రీశైలో నీళ్ళు లేక ఏం మార్పిడి ఎండగొట్టిండు. జగన్మోహన్ రెడ్డి దోస్తాన్తోనే ఆయన దోస్తాన్ని బట్టి నిన్న ఒక టీవీ అంటాడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారట. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే మన నీళ్ళు ఇద్దరు కలిసి దోస్తాను కాబట్టి. శ్రీశైలం ఎండబెట్టి సాగర్ ఎండబెట్టి సొరంగం దీన్ని శాంక్షన్ చేయించి జాగారెడ్డి గారు ఆ రోజు మీరు రాజశేఖర రెడ్డితోని ఒప్పించి శాంక్షన్ చేయించినాం. ఎల్లుండి ప్రాజెక్ట్ జానారెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు మరియు సిపిఎం సిపిఐ నాయకుల సహకారంతో ఈరోజు నేను నామినేషన్ వేస్తున్నాను. నల్గొండ, దేవరకొండ, సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట నుంచి వచ్చిన కార్యకర్తలందరికీ నా నమస్కారం. నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా సోనియా గాంధీ గారి ఆశీస్సులతో ఖర్గే గారి అధ్యక్షతన నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ ఇప్పుడు 2 నిమిషాల్లో ముగిస్తాను. ఎక్కువ లేదు. మిగిలిన మనం నియోజకవర్గాల్లో పర్యటనకు వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఒక్క మాట చెప్తున్నా. ఇంతమంది మహామావులు మన పార్లమెంట్ అభ్యర్థులుగా పోటీ చేశారు. ముందు మంచి సేవలు అందించారు జిల్లాకి. ఒక్కటి మాత్రం చెప్తున్నా. నాకు ఓటేయండి, మన ఎంపీగా ఎన్నుకోండి. వాళ్ళందరికంటే మెరుగ్గా పనిచేయడానికి, వాళ్ళందరి అడుగుతాడల్లో, వాళ్ళందరి ఆశీస్సులతో, వాళ్ళందరి ఆశీర్వాదంతో మన జిల్లా కోసం, మన జిల్లాని ముందుకు తీసుకోవడం కోసం పనిచేస్తాను అని కష్టపడతానని మీ అందరికీ ఈ సందర్భంగా మాటిస్తున్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు మీద ఓటేసి అత్యధిక ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క నియోజకవర్గానికి చెందిన అసెంబ్లీ నియోజకవర్గంలో వెంకటరెడ్డి గారు చేస్తున్న పనులు మాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం నుంచి నల్గొండ పట్టణానికి 700 కోట్లతో రింగ్ రోడ్డు మంజూరు చేయించింది. 100 కోట్ల పైగా ఆర్ఎన్బి రోడ్లు వేస్తున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో వడ్ల కొనుగోలు కేంద్రంను బుధవారం సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్ వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు స్థితిగతులను ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో
వడ్ల కొనుగోలు కేంద్రంను బుధవారం సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్ వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు స్థితిగతులను ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలని ఆయన సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్లో ఉన్న రైతులను కలిసి కొనుగోలు ఏ విధంగా జరుగుతున్నాయి, సమస్యలు ఏమైనా ఉన్నాయా అని వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. మీరు బాగా చేసుకున్నారు. నెక్స్ట్ టైం నుంచి వాళ్ళకి పెంచుకుంటాం తప్పకుండా. 20, 15 బాగానే ఉంది జనరల్గా. అంటే కరెక్టే 40% ఫస్ట్ డైరెక్ట్ పోయగానే ఫీల్ నుంచి డైరెక్ట్ నమ్మకాన్ని మనం గమనించాలి. ఇది 30 సెంటర్ ఈ జిల్లాలో. ఓకే, ఇంకొకటి ఏయూ గారికి అది నేను నిన్న చెప్పిన ఇన్స్ట్రక్షన్ అది కొద్దిగా చెప్పండి. దాంట్లో ప్రయత్నం దీంట్లో ఇంకా రాలేదు. కరెక్ట్ ప్రొసీజర్ అదే కదా. నేను అది ఉండాలి. ఎందుకంటే అచ్చా ఇప్పుడు ఇంకొకటి ఈ వర్షాకి కొద్దిగా రైతులకి మైండ్ నుంచి తీసుకోవాలి. ఎక్కడైనా అలాంటివి ఇచ్చినా ఇమీడియట్గా హీట్ చేసి, అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే బట్ మీ సెంటర్లో అరైవల్ పెద్దగా ఉన్నగా సూర్యాపేట మండలంలోని పిల్లలమర్రి గ్రామం వద్ద గల నాగార్జున ఫర్ బాయిల్డ్ ఇండస్ట్రీను కలెక్టర్ వెంకట్రావు ఆకస్మికంగా పరిశీలించారు. మిల్లులలో దిగుమతి అవుతున్న ధాన్యాన్ని కలెక్టర్ పరిశీలించారు. రోజువారీ లక్షల మేరకు మిల్లింగ్ పూర్తి చేయాలని మిల్లు యాజమాని కె ఆంజనేయులకు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా మిల్లు యాజమాని కె ఆంజనేయులు మాట్లాడారు. సూర్యాపేట మండలంలోని పిల్లలమర్రి గ్రామం వద్ద గల నాగార్జున ఫర్ బాయిల్డ్ ఇండస్ట్రీలో కలెక్టర్ వెంకట్రావు ఆకస్మికంగా పరిశీలించారు. మిల్లులో దిగుమతి అవుతున్న ధాన్యాన్ని కలెక్టర్ పరిశీలించి రోజువారీ లక్షల మేరకు మిల్లింగ్ పూర్తి చేయాలని మిల్లు యాజమాని కె ఆంజనేయులకు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా మిల్లు యాజమాని ఆంజనేయులు మాట్లాడుతూ ఇప్పటి వరకు సుమారుగా 50,000 బస్తాలను దిగుమతి చేసుకున్నామని, 30 మంది హమాలీలు రోజుకు 6 నుండి 8 లారీల ధాన్యాన్ని దిగుమతి చేస్తున్నారని, సీఎంఆర్కు కూడా 40% పూర్తి చేయడం జరిగిందని కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, ఏపీఎం వెంకన్న, సెంట్రింగ్ ఇన్ఛార్జ్ పుష్పలత, ఎంబీఏ శ్రీధర్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా బుధవారం 6వ రోజు నల్గొండ జిల్లా కలెక్టరేట్లో నల్గొండ పార్లమెంటు స్థానానికి మొత్తం 22 మంది అభ్యర్థులు 28 సెట్ల నామినేషన్లు నల్గొండ పార్లమెంటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన్కు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా బుధవారం 6వ రోజు నల్గొండ జిల్లా కలెక్టరేట్లో నల్గొండ పార్లమెంటు స్థానానికి మొత్తం 22 మంది అభ్యర్థులు 28 సెట్ల నామినేషన్లు నల్గొండ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన్కు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున కంచర్ల కృష్ణారెడ్డి 2 సెట్లు, బీజేపీ తరఫున నూకల నరసింహారెడ్డి 2 సెట్లు, బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరఫున 1 సెట్, కాంగ్రెస్ పార్టీ తరఫున రఘువీర్ కుందూరు 3 సెట్లు, కాంగ్రెస్ పార్టీ తరఫున కుందూరు జానారెడ్డి 2 సెట్లు, అదేవిధంగా డీఎస్పీ ధర్మ సమాజ్ పార్టీ తరఫున తలారి రాంబాబు, బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున విరిగినేని అంజయ్యలు 1 సెట్, తెలంగాణ సకల జనుల పార్టీ తరఫున నందిపాటి జానయ్య 2 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. అదేవిధంగా నేషనల్ పీపుల్స్ పార్టీ తరఫున చిలుక రాంబాబు, స్వతంత్ర అభ్యర్థులు
శిరసాల శ్రీనయ్య, అఖిల సంపంగి, పాలకూరి రమాదేవి, పాలకూరి రవి, గోలి సైదులు, పోతుల యాదగిరి, పోతుల ప్రార్థనలు ఒక్కొక్క సెట్, కుందారపు శ్రీకాంత్ 2 సెట్లు, గంగిరెడ్డి కోటిరెడ్డి, నూనె సురేష్, షేక్ ఉస్మాన్ బాబా, దారావత్ మోతీలాల్, అంజనపల్లి రవి ఒక్కొక్క సెట్ నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపహడు గ్రామ పంచాయతీలో గల పురాతన ఆంజనేయ స్వామి దేవాలయం శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తులు దేవాలయ పునర్నిర్మాణం కొరకు భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడారు. బుధవారం నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపహడు గ్రామ పంచాయతీలో గల పురాతన ఆంజనేయ స్వామి దేవాలయం శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తులు దేవాలయ పునర్నిర్మాణం కొరకు భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ దేవాలయం పురాతన కాలంలో నిర్మించబడినది. గ్రామ ప్రజలు మరియు భక్తుల సౌకర్యార్థం కొరకు నూతన దేవాలయ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించుకోవడం జరిగిందని తెలిపారు. దేవాలయ పునర్నిర్మాణం కొరకు వేద పండితులు లక్ష్మణ శర్మ, ఆంజనేయ స్వామి దేవాలయ పూజారి జంగాచార్యులచే మంత్రోచ్చారణ జరిపి భూమి పూజ చేయడం జరిగింది. అనంతరం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులు వంగాల రమణారెడ్డి, ఉగ్గపల్లి వెంకటయ్య, బచ్చనబోయిన శ్రీశైలం, వంగాల శ్రీనివాస్ రెడ్డి, రవిచరణ్ రెడ్డి, బచ్చనబోయిన కాశయ్య, బచ్చనబోయిన శంకరయ్య, చిన్న వెంకటరెడ్డి, అంజిరెడ్డి, గజ్జల ధర్మారెడ్డి, గడ్డం వెంకటేశ్వర్లు, ఉగ్గపల్లి యాదయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఓం లక్ష్మీం క్షీర సముద్రాయ సమస్త దేవతాం లోకైక దీపాం బ్రహ్మన్మంద కటాక్ష చిన్నగాను మీరు ఎప్పుడు కూడా పెట్టా తప్పలేదు. నిర్మాణం చేసే ప్రయత్నం చేయండి. అందరూ సహకరిస్తే దేవాలయం మనస్పర్ధలు లేకుండా భేదాభిప్రాయాలు లేకుండా గుడి కావాలనుకుని మనసులో ఓం సుమంగళేజమ్మ ధోరిమాం సమేత వస్త్రా సౌభాగ్యం. ఇప్పుడు మాత్రం గుడి ఆగదు. ఇప్పుడు ఆగితే జీవితం మొత్తమైన మనతో కాదు. మన జీవితం మొత్తం సుమంగళేజమ్మ ధోరిమాం సమేత వస్త్రా సౌభాగ్యవస్త్రే దత్వాయాధాస్సం విపరేతనాః. శతమానం భవతే మనోవాంఛాబలిద్ధిరస్తు సౌభాగ్యవస్త్రే దత్వాయాధాస్యం విపరేతనాః.
నూతన శంకుస్థాపన దేవతాభ్యోం నమః ధ్యాయో ప్రాణాని భాగదయ్యేయ నైవైనం ప్రణయతి బ్రాహ్మణాక్షయ ఉత్తరేతో బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వామి దేవైనం దేవతా విరుద్ధరతి దేవతా సర్వా వేదివిధి దివ్య దివ్యే నమస్కుర్యన్న శ్రీలంకి దేవ్యాభ్యః అనంతరాయాయ మూత్ర సర్వశక్తి చంద్రాభ్యాం లక్ష్మీ ఈశాన్యాం చంద్రసూర్యాభ్య సర్వభ్యాం శ్రీ మహాలక్ష్మీపాస్మహే ధనమింద్రో బృహస్పతి ధనమస్తే వేదతే సోమం వివా సోమం తన్మయం లక్ష్మీ జాతవేదో చేస్తలేరండి మళ్ళీ అట్లా కూడా వస్తుంది మొదలు పెట్టి ఊకురాది అందుకే జాగ్రత్త చేసి పని కంప్లీట్ అవుతుంది అంతే అని ఉన్నా లేకుండా మన చరిత్ర పేరు నుంచి పోయి పని చేసుకోవాలి. ఆంజనేయ స్వామి దేవస్థానం నిర్మాణ సమయే కంకణధానం అహంకరిష్యే ఓం దీక్ష కంకణ పూజనం చ కరిష్యే నమః మాచ బ్రహ్మచాయ కీర్తిం ప్రజానతో వారేన పెండల కదా ఏదో రైతు పెట్టి నీళ్లు గుంజుకున్నాయి ఏం కాదు ఇంకో దెబ్బేసి ఏంగదే ఏకై సూపర్ ఉంటుంది మామూలు పంచామృతం ముఖ్య మంచి కూడా తినాలి అలా ఇంకిపోయింది అంతా బెల్లం మంత్రహీనం నల్గొండ జిల్లా బీజేపీ జిల్లా ప్రధాన కార్యాలయంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఓబీసీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ ముదిరాజ్ అధ్యక్షతన ఓబీసీ మోర్చా సామాజిక సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంటుకు సంబంధించిన 4 అసెంబ్లీలు మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ మరియు నల్గొండల ఓబీసీ మోర్చా మండల కార్యవర్గాలతో బీసీ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నల్గొండ జిల్లా బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఓబీసీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ ముదిరాజ్ అధ్యక్షతన ఓబీసీ మోర్చా సామాజిక సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంటుకు సంబంధించిన 4 అసెంబ్లీలు మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ మరియు నల్లగొండల ఓబీసీ మోర్చా మండల కార్యవర్గాలతో బీసీ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. దేశానికి భారత ప్రధాని చేస్తున్నటువంటి నిరంతర కృషిని కొనియాడారు. ముఖ్యంగా బీసీ బిడ్డైన ప్రధాని మోదీ సామాజిక న్యాయం కోసం అతని మంత్రివర్గంలో అత్యధికంగా 27 మందికి స్థానం కల్పించి తన సామాజిక న్యాయం చాటారు. మరియు బీసీలను అన్ని రకాలుగా అభివృద్ధి పరచడానికి ప్రధాని మోదీ విశ్వకర్మ యోజన క్రింద 18 రకాల చేతి వృత్తిదారులకు ఎలాంటి పూచీకత లేని రుణ సదుపాయాలను కల్పిస్తూ తనకు బీసీల పట్ల గల ప్రత్యేక శ్రద్ధ చూపించారు. మరియు ఏ రాజకీయ పార్టీ చేయని సాహసం తెలంగాణకు బీసీ వ్యక్తిని సీఎంగా ప్రకటించి బీసీల ప్రక్షాళన కోసం చూపిన ఆదరాన్ని నిరూపించుకున్నారు. బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షితరెడ్డి మాట్లాడుతూ మరొకసారి మోదీ గారు ప్రధాని కావడం 100కు 200% రుజువైందని, బీజేపీకి వచ్చే 400 స్థానాలలో నల్గొండ పార్లమెంట్ ఉంటే మన నల్గొండ అభివృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఐక్యమత్యంగా కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి శానంపూడి సైదిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని ఆయన వేడుకున్నారు. నల్గొండ పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న ఈ సమావేశానికి అధ్యక్షులు వహిస్తున్న పిట్టల శ్రీనివాస్ గారు, అలాగే ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్రుడు ఈశ్వరప్ప గారు, అలాగే కార్యదర్శి రాజు గారు, అలాగే ఇది ఎన్నికలప్పుడు మొదటిసారి ఇంతకుముందు ఒకసారి వచ్చినాను. చెప్పిన టీచర్ లేకుండా అందరూ ఒకడు అమ్మే వాళ్ళని చేసి పెట్టి తిందామని ఒకడు ఇక లాస్ట్
ఇలా చెప్పడం అంటే టీచర్తో పరీక్షనే ఉంటుంది. ఇంకోటి కూడా ఉంటుంది ఇలా మాట్లాడే వాళ్ళందరూ అన్నీ చెప్తారు. మనకి నేనేం చెప్పాలి, మీకు అది మాట్లాడిన కాక నేను చెప్పాలి వాళ్ళకి, లేకపోతే అందరూ ప్రోడక్ట్ అన్ని చెప్పి పరిస్థితి పాపం. అందుకే చాలా మంది ముఖ్య అతిథులు మొదటిగా మాట్లాడి వెళ్ళిపోతారు. మిగతా పంచాయతీ ఏదైనా ఇక నల్గొండ పట్టణంలో ఓబీసీ ఆధ్వర్యంలో ముఖ్యంగా కార్యకర్తలు ఇంతమంది రావడం, కంపెనీ వేసినట్టున్నాడు, మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇది పర్పస్ ఒకటి కాదు, నేను చేతికి నేను కూడా తెలుగు వారు కూడా ఇవాళ ఇంటర్ ఫలితాలలో నారాయణ విద్యార్థులు ప్రపంచం సృష్టించినట్లు కళాశాల కేజీఎఫ్ గుత్తికొండ రమేష్ రెడ్డి తెలిపారు. బుధవారం వెలువడిన ఫలితాలలో సూర్యాపేట చెందిన నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ దుమ్దుమ్మి మోగించారు. ఇంటర్ ఫలితాల్లో నారాయణ విద్యార్థులు ప్రభంజనం సృష్టించినట్లు కళాశాల కేజీఎఫ్ గుత్తికొండ రమేష్ రెడ్డి తెలిపారు. బుధవారం వెలువడిన ఫలితాల్లో సూర్యాపేటకి చెందిన నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ దుందుబి మోగించారు. ఎంపీసీ విభాగమునందరూ 470 మార్కులకు గాను సిహెచ్ నిరోష 467 మార్కులు, గోపగాని యశ్విక 467 మార్కులను సాధించి రాష్ట్రంలో నారాయణ జూనియర్ కళాశాలను అగ్రభాగాన నిలబెట్టినట్లు తెలిపారు. ఎంపీసీ విభాగమునందు 470 మార్కులకు గాను 460 మార్కులకు పైగా 7 విద్యార్థులు బైపీసీ నందు 440 మార్కులకు గాను సింగం గంగోత్రి 435, ఎంఏ మునిబా, ఎండి రిజ్వాన్ 435 మార్కులు, ద్వితీయ సంవత్సర ఎంపీసీ విభాగమునందు 1000 మార్కులకు గాను పాలోజు లక్ష్మీ ప్రసన్న 988, అనవు అభినవి 987 మార్కులు, బైపీసీ విభాగమునందు శిల్పసాయి లక్ష్మి 985 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఇట్టి విజయానికి కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థుల సమిష్టి కృషి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఏజీఎం ప్రిన్సిపల్ సిహెచ్ విజయప్రకాష్ అభినందనలు తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా సోదరు అందరికీ ఇదే మా ఆహ్వానం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలలో మన సూర్యాపేట నారాయణ కళాశాలకు సంబంధించి అద్భుతమైన ఫలితాలతో మన సూర్యాపేట టౌన్లో అందరికన్నా ఎక్కువ మార్కులతో మంచి విజయదుందుబి మోగించారు. సెకండ్ ఇయర్ ఎంపీసీ విభాగంలో 988 మార్కులు, 980 లక్ష్మీ ప్రసన్న 988, అభినవి 987. ఫస్ట్ ఇయర్లో 470 మార్కులకు గాను 467 మార్కులతో నిరోష, యశ్విక, గోపగాని యశ్విక వీళ్ళు మన టౌన్లో మొదటి స్థానంలో నిలిచారు. బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను మునీబా 435 మార్కులు, ఈ అమ్మాయి కాకుండా ఇంకా ఇద్దరు కూడా 435 మార్కులతో రిజ్వానా, గంగోత్రి వీళ్ళిద్దరు కూడా 435 మార్కులు. ముగ్గురు ప్రథమ స్థానంలో బైపీసీ విషయంలో నిలిచారు. సెకండ్ ఇయర్ ఇంటర్లో కూడా 985 మార్కులతో మన సూర్యాపేట పట్టణ ప్రథమ స్థానంలో నిలిచారు. ఇట్టి విజయానికి 460 పైన మార్కులు 7 సాధించారు. 470కి 980 పైన 6 మార్కులు సాధించారు. ఇచ్చినటువంటి ఇంటర్మీడియట్ తెలంగాణ సంబంధించిన ఇంటర్మీడియట్ రిజల్ట్లో సూర్యాపేట నారాయణ విద్యార్థులు విజయంతో, అదేవిధంగా ముఖ్యంగా పేరెంట్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ముఖ్యంగా సూర్యాపేటలో ఉన్నటువంటి నారాయణ బ్రాంచ్లో ఎంపీసీ గాను 470 మార్క్స్, 467 ఇద్దరు స్టూడెంట్స్ యశ్విక అండ్ నిరోష. అదేవిధంగా బైపీసీలో 3 స్టూడెంట్స్, 3 మునీబా, అదేవిధంగా రిజ్వాన్ అనే గంగోత్రి. ఈ ముగ్గురికి కూడా ఫస్ట్ నారాయణలో బైపీసీ అండ్ ఎంపీసీ మొత్తం నారాయణే విజయదుందుబి మోగించింది. దీనికి సంబంధించినటువంటి అందరికీ, ముఖ్యంగా తల్లిదండ్రులకి
అదేవిధంగా నేను చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. తర్వాత అధ్యాపక బృందం, మా అధ్యాపక బృందం దానికంటే మా విద్యార్థులకు కూడా చాలా కష్టపడి చదివారు. నా విజయానికి మా పేరెంట్స్, నా టీచర్స్ అండ్ నా ప్రిన్సిపల్ చాలా సహకరించారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు మార్క్స్ రావడానికి మా పేరెంట్స్, మా ప్రిన్సిపల్స్ మార్క్స్ తెచ్చుకోవాలని. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఈ నెల 26న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోష్ మాత దేవాలయంలో నూతనంగా మానసాదేవి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంను ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ సంతోష్ మాత దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూక వెంకటేశం గుప్తా, బ్రాహ్మణ్లపల్లి మురళీధరులు తెలిపారు. బుధవారం దేవాలయంలో మానసాదేవి ప్రతిష్ఠ మహోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ నెల 26న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషి మాత దేవాలయంలో నూతనంగా మానసాదేవి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంను ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ సంతోషి మాత దేవాలయం అధ్యక్ష కార్యదర్శులు నూకా వెంకటేశం గుప్తా, బ్రహ్మాన్లపల్లి మురళీధర్లు తెలిపారు. బుధవారం దేవాలయంలో మానసాదేవి ప్రతిష్ఠ మహోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేటలో మొట్టమొదటిసారిగా శ్రీ సంతోషి మాత దేవాలయంలో మానసాదేవి విగ్రహ ప్రతిష్టను ఈ నెల 26 శుక్రవారం ఉదయం 7:41 పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామి కరకమలములచే విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీ పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పరిపాలిత దేవాలయాల ధర్మాధికారి ఎంఎల్ఆర్ గుప్తా ఆధ్వర్యంలో ఈ ప్రతిష్ఠా కార్యక్రమములు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రతిష్ఠా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి, మాజీ మంత్రి వర్యులు రామరెడ్డి దామోదర్ రెడ్డి, టూరిజం శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి, మున్సిపల్ చైర్మన్ పేరుమాల అన్నపూర్ణ, ఏఐసిసి నాయకులు రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డితో పాటు పుర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. 3 రోజుల పాటు జరుగు ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో గణపతి పూజ, స్వస్తి వాచనం, దీక్షా కంకణ ధారణ, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ, మానసాదేవి మూలమంత్ర సహిత మంటప ఆవాహన దేవతల హోమం, జలాదివాసం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు కొత్త మల్లికార్జున్, నరేంద్రుని విద్యాసాగర్ రావు, బెలిదే అశోక్, దేవరశెట్టి సోమయ్య, ముదిరెడ్డి లింగారెడ్డి, గోపారపు రాజు, పాలవరపు రామమూర్తి, నాగమణి, ప్రభావతి, కక్కిరేని పద్మ, అశోకలక్ష్మి, లీలా, కవిత, జగదీశ్వరి, దేవాలయం మేనేజర్ పురుషోత్తం, దేవాలయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ, దరూరి కృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఇంతకాలం మనం తిన్నది అది శుద్ధి కొరకు మనం ఈ పంచగవ్య ప్రార్థన చేస్తున్నాం. మానసాదేవి ప్రయాణిక
దీక్ష ప్రతిష్ట మహోత్సవ జై సంతోష్ మాత. ఈ నెల 26వ తారీఖు ఉదయం 7 గంటల 21 నిమిషాలకు సంతోష్ మాత ఆలయంలో మానసాదేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శ్రీ శ్రీ జగద్గురు పుష్పగిరి పీఠాధిపతి వారిచే ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాం. సంతోషమాత భక్తులకు శుభవార్త. మన సూర్యాపేట సంతోషమాత దేవాలయంలో విశిష్టమైనటువంటి మానసాదేవి మన శివస్వామి వారి మానసపుత్రిక మరి అమ్మను మనం సూర్యాపేట సంతోషమాత దేవాలయంలో ప్రతిష్ఠించుకునే అదృష్టం కలిగింది. మరి ఈ ప్రతిష్టా కార్యక్రమం మన పీఠాధిపతులు విద్యాశంకర భారతీ మహాస్వామి వారు స్వయంగా వారి అమృత హస్తాలతో ప్రతిష్టా కార్యక్రమం 26వ తారీఖు శుక్రవారం ఉదయం 7 గంటల 41 నిమిషాలకు చేస్తారు. మరి భక్తులకు అధిక సంఖ్యలో పాల్గొనండి. ఇప్పుడు 24వ తారీఖు 25వ తారీఖు జలాదివాసం, ధాన్యాదివాసం, శయ్యాదివాసం, పంచగమ్యాదివాసం, ఈ విధంగా పుష్పాదివాసం, ఈ విధంగా అనేక అధివాస కార్యక్రమాలు, ప్రతిష్టా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. మరి మనం ఆ మానసాదేవి ఎక్కడో మన జిల్లాలో కూడా ఎక్కడ ఉన్నట్టు నాకు తెలియదు. అయితే అట్టి మానసదేవిని మనం ప్రతిష్ఠించుకోవడం ఇది ఒక రకంగా మన సూర్యాపేట భక్తుల అదృష్టం. మానసాదేవి ప్రతిష్ట సందర్భంగా కోదాడ ఎమ్మెల్యే అయినటువంటి నలమాద పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రతిష్టా కార్యక్రమం ఇచ్చేస్తున్నారు. అలాగే రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమం ఇచ్చేస్తున్నారు. వీరందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని, మన సూర్యాపేట భక్తులకు ఎప్పటికీ అమ్మ ఆశీస్సులు ఉండాలని, తప్పకుండా భక్తులందరూ వచ్చి అమ్మను దర్శించుకొని అమ్మ ఆశీస్సులు పొందాలని మనసారా కోరుకుంటూ మరి ఒకసారి దేవాలయ ప్రతిష్టా కార్యక్రమం జయప్రదం చేయాలని భక్తులందరినీ విజ్ఞప్తి చేస్తూ జై సంతోష్ మాత, జై సంతోష్ మాత. మరి మనకైతే అట్లాంటివి ఏముండవు కాబట్టి అవి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం పుణ్యావాది కార్యక్రమం చేసుకున్నాం. మరి బాధ్యత అంటే మనం రోజు స్నానం చేస్తాం, మొదలు పెట్టుకుంటాం. అది బాధ్యత. లోపల ఉన్నటువంటి మన తెలుగు రత్నం చెంది చెప్పండి మామ. దేవాలయ అంతర్గత మానసాదేవి ప్రయాణిక దీక్ష ప్రతిష్ట మహోత్సవ శుభకర్మని ఆచార్యం బ్రాహ్మణ వామహం రుణే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఇంటర్ పరీక్షలలో ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర ర్యాంకులు సాధించినట్లు ప్రతిభ కళాశాల కరస్పాండెంట్ కె వెంకటరెడ్డి, డైరెక్టర్ కె సత్యంబాబులు తెలిపారు. బుధవారం వెలువడిన ఇంటర్ పరీక్షా ఫలితాలలో ఎంపీసీ విభాగంలో పి వసంతకుమార్ 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి స్టేట్ ర్యాంకులో నిలిచారు.
వైనవి శ్రీ లక్ష్మీమిత్ర అచ్యుత 466, జగన్ రాజు తిలక్ రాథోడ్ 464 మార్కులు సాధించగా బైపీసీ విభాగంలో జిల్లా సెకండ్ ర్యాంకు సాత్విక 435 మార్కులు సాధించారు. ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర ర్యాంకులు సాధించినట్లు ప్రతిభ కళాశాల కరస్పాండెంట్ కె వెంకటరెడ్డి, డైరెక్టర్ కె సత్యంబాబులు తెలిపారు. బుధవారం వెలువడిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో పి వసంత్ కుమార్ 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి స్టేట్ ర్యాంకులో నిలిచారు. వైనవి శ్రీ లక్ష్మీమిత అచ్యుత 466, జగన్ రాజు తిలక్ రాథోడ్ 464 మార్కులు సాధించగా బైపీసీ విభాగంలో జిల్లా సెకండ్ ర్యాంక్ సాత్విక 435 మార్కులు సాధించారు. వీరితో పాటు 90 మంది విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించినట్లు తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో కె లక్ష్మీప్రియ 986 మార్కులు, బైపీసీ విభాగంలో లతాన్సీ 983 మార్కులు సాధించగా 900 మార్కులకు పైగా 73 మంది అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించినట్లు తెలిపారు. అత్యధిక మార్కులకు సహకరించిన విద్యార్థులకు, అధ్యాపక బృందానికి, తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. నమస్కారం. నేను ప్రకటించిన ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాల్లో మా ప్రతిభా విద్యార్థులు అజేయంగా నిలిచి స్టేట్ ర్యాంకు సాధించారని తెలియజేయడం సంతోషిస్తున్నాం. మా విద్యార్థి పి వసంత్ కుమార్ ఫస్ట్ ఇయర్ విభాగం ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు 468 మార్కులు సాధించి స్టేట్ సెకండ్ ర్యాంక్ గాను డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. దానిలో భాగంగా 467, 66, 66 విద్యార్థులు కూడా మా దగ్గర 400 మార్కులు పైగా సాధించిన విద్యార్థులు 90 మంది. అలాగే సెకండ్ ఇయర్ విభాగంలో కూడా 986తో ఫస్ట్ కాలేజీ టాపర్ గాను మరియు 900 మార్కులు దాటి 70 మందికి అజేయంగా నిలిచారని తెలియజేయడం సంతోషిస్తున్నాం. ఇలాంటి ఫలితాలను మరెన్నో ఫలితాలను ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా సాధించుకుంటూ సూర్యాపేట పట్టణంలోని మరియు జిల్లా స్థాయిలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచారని తెలియజేయడం సంతోషిస్తున్నాం. ఇలాంటి విజయాన్ని మరెన్నో సాధిస్తారని మా విద్యార్థులకు అండదండగా ఉండి మంచి విజయాన్ని సాధించడానికి ప్రోత్సహిస్తామని తెలియజేయడం సంతోషిస్తూ ధన్యవాదాలు. చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని వాటర్ ట్యాంకు చౌరస్తా వద్ద గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి బుధవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడారు. చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని వాటర్ ట్యాంక్ చౌరస్తా వద్ద గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ ట్రస్ట్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి బుధవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎండాకాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాంధీజీ ఫౌండేషన్ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రజలందరూ ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎండలు ఎక్కువ ఉన్నందున చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆకలి వేస్తే అన్నం, దాహం వేస్తే నీరు, ఆపదలో ఉన్న వాళ్ళను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చండూరు మున్సిపల్ వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకటేష్ మాట్లాడుతూ డాక్టర్ కోడి శ్రీనివాసులకు ఇలాంటి ఆలోచన రావడం చాలా గొప్ప విషయం అన్నారు. ప్రతి నెల 20 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందిస్తూనే సమాజ అవసరాల మేరకు మంచి కార్యక్రమాలు చేపడుతున్న గాంధీజీ ఫౌండేషన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో భూతరాజు వేణు, గజ్జల కృష్ణారెడ్డి, భీమనపల్లి శేఖర్, బ్రహ్మం, ఐతరాజు మల్లేషు, నలపరాజు సతీష్, శిరంశెట్టి శ్రీధర్ బాబు, చిట్టిపోలు మహేష్, మందడి శంకర్రెడ్డి, బోడ వెంకటేశం, జానయ్య, ముజ్జు, చెరిపల్లి సాయి, జూలూరు వెంకటేశం, తిరందాసు నందు, సాదక్, సరికొండ వెంకన్న, రుష్పాక యాదగిరి, సైదులు, పాలకూరి కిరణ్, నల్లా సత్యం, అక్బర్, కారింగు రవి, భూతరాజు శ్రీకాంత్, రావిరాల రాజు, అమృతం తదితరులు పాల్గొన్నారు. అట్లా
జర జర సైడ్ 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 కున్నాను సైడ్ ఒక్క నిమిషం రమ్మని ఇప్పుడు 4 ఆగింది. ఇంటర్ స్టేట్ బోర్డు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ప్రథమ ద్వితీయ పరీక్ష ఫలితాలలో ఎస్ఆర్ నల్గొండ బ్రాంచ్ విద్యార్థులు విజయం దుమ్దుబి మోగించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను టి తారక రాము 468 మార్కులు పొంది రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించారు. ఇంటర్ స్టేట్ బోర్డు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ప్రథమ ద్వితీయ పరీక్ష ఫలితాల్లో ఎస్ఆర్ నల్గొండ బ్రాంచ్ విద్యార్థులు విజయ దుందుబి మోగించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను టి తారక రాము 468 మార్కులు పొంది రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించాడు. అదే విభాగంలో టి సాత్విక 466, ఎస్ నేహ 466, టి ఆశ 466, ఎం భవన 466, ఎం స్ఫూర్తి 465, బి సుమన్ 425 సాధించారు. అలాగే బైపీసీ మొదటి సంవత్సరం విభాగంలో 440 మార్కులకు గాను 437 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో నిలిచింది. అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఎం వైశాలి 1000కు గాను 990, బి అక్షిత 866 మార్కులు, బైపీసీ ద్వితీయ విభాగంలో వి విన్సీ 877 మార్కులు సాధించి సత్తా చాటారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, సిఇఓ సురేందర్ రెడ్డి, నల్గొండ జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్స్ రాజశేఖర్ రెడ్డి, కమలాకర్, ఏజెడ్ఐ సతీష్ రెడ్డి, ఏఓ సరితారెడ్డితో పాటు అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు. కల్వరి కరుణా చర్చ్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఫాస్టర్ బిషప్ సమర్పణ్ కుమార్ తండ్రి కీర్తిశేషులు ఆనందరావు రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ 23వ సంవత్సరికం సందర్భంగా చర్చ్ వారి సౌజన్యంతో లయన్స్ శక్తి న్యూ వాయిసెస్ వారు మెగా మెడికల్ క్యాంపు బుధవారం నల్గొండ పట్టణ పరిధిలో గల 12th బెటాలియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ శక్తి న్యూ వాయిసెస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఝాన్సీ రాణి మాట్లాడారు.
కల్వరి కరుణ చర్చి ఫౌండర్ ప్రెసిడెంట్ పాస్టర్ బిషప్ సమర్పణ్ కుమార్ తండ్రి కీర్తిశేషులు ఆనందారావు, రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ 23వ సంవత్సరం సందర్భంగా చర్చి వారి సౌజన్యంతో లయన్స్ శక్తి న్యూ వాయిసెస్ వారు మెగా మెడికల్ క్యాంపు బుధవారం నల్లగొండ పట్టణ పరిధిలో గల 12th బెటాలియన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ శక్తి న్యూ వాయిసెస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఝాన్సీరాణి మాట్లాడుతూ కమాండెడ్ లయన్స్ క్లబ్ సేవలను అభినందించి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ పుల్లారావు ఆప్థమాలజీ, డాక్టర్స్ పి విఠల్ బాబ్ ఎండి జనరల్ ఫిజిషియన్ విఠల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ కిరణ్ కుమార్ గ్యారా ఫిజియోథెరపిస్ట్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ ఫలితాలలో జయ విద్యార్థులు ప్రపంచం సృష్టించినట్లు విజయ కళాశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్, డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మలు తెలిపారు. బుధవారం వెలువడిన ఇంటర్ ఫలితాలలో ఎంపీసీ విభాగంలో కె యామిని 467 మార్కులు, సిహెచ్ హర్షితాశ్రీ నక్షత్ర 466 మార్కులు సాధించడంతో పాటు 450 పైగా 31 మంది విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు అని తెలిపారు. బైపీసీ విభాగంలో జి రాహుల్ 410, కె యశ్వంత్ 409, టి తరుణ్ 404 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఇంటర్ ఫలితాలలో జయ విద్యార్థులు ప్రభంజనం సృష్టించినట్లు కళాశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్, డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్ల పద్మలు తెలిపారు. బుధవారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో కె యామిని 467 మార్కులు, సిహెచ్ హర్షితశ్రీ నక్షత్ర 466 మార్కులు సాధించడంతో పాటు 450కి పైగా 31 మంది విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించాలని తెలిపారు. బైపీసీ విభాగంలో జి రాహుల్ 410, కె యశ్వంత్ 409, టి తరుణ్ 404 మార్కులు సాధించినట్లు తెలిపారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జి చందన 984, టి శ్రీలక్ష్మి 976, బి హర్షిత, సాహితి ప్రియా 974 మార్కులతో పాటు 950కి పైగా 31 మంది విద్యార్థులు మార్కులు సాధించారని తెలిపారు. బైపీసీ విభాగంలో ఎండి సమ్మరిన్ 966, ఎస్ వరప్రసాద్ 963, సాయి శివాని 958, గాయత్రి 950 మార్కులు సాధించినట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అధ్యాపక బృందాన్ని అభినందించారు. జయ జూనియర్ కాలేజీ స్థాపించిన 2వ సంవత్సరంలోనే రాష్ట్ర స్థాయిలో చెప్పుకోదగిన మార్కులతోటి ఈరోజు ఐపీ రిజల్ట్స్లో జయ విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. ఎంపీసీ విభాగంలో సెకండ్ ఇయర్లో చందన 984 మార్క్స్ తోటి కాలేజ్ టాపర్గా ఉండగా, ఫస్ట్ ఇయర్లో కె యామిని 467 మార్క్స్ తోటి ఆ కాలేజ్ టాపర్తో పాటుగా రాష్ట్ర స్థాయిలో కూడా అత్యుత్తమ ప్రతిభను కనబరిచింది. అండ్ దీంతో పాటుగా 460 పైన అతి తక్కువ మంది విద్యార్థుల్లో కూడాను మనకి 14 మంది విద్యార్థులు 460 పైన మార్కులు సాధించారు. ఈ ఐఐటి అండ్ జేఈ మెయిన్స్ కోసం జరిగే ప్రిపరేషన్లో భాగంగా ఐబీఈకి వీరికి తక్కువ సమయం ఇచ్చినా కానీ చాలా అత్యద్భుతమైన ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు, వీళ్లకు సహాయ సహకారాలు అందించిన అధ్యాపక బృందానికి కూడాను మేనేజ్మెంట్ తరఫున కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము. అండ్ మాకు ఇంత కోటా ప్రోగ్రామ్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఐపీఈలో ఇంత తక్కువ సమయంలో తీసుకొచ్చిన విద్యార్థులందరికీ కూడాను కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అతి తక్కువ టైంలో అత్యద్భుతమైన ప్రతిభను కనబరిచారు. మాకు ఈ సహాయ సహకారాలు అందిస్తున్న తల్లిదండ్రులకి, మా శ్రేయోభిలాషులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హెడ్లైన్స్ మరోసారి. నల్లగొండలోని ఆర్జాలబావి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో మాట్లాడిన మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నల్గొండ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కుందూరు రఘువీరెడ్డి నామినేషన్. వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు స్థితిగతులను ఆకస్మిక తనిఖీ చేసిన సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, పిల్లల మరి మిల్లును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. నల్గొండ పార్లమెంటు స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన 22 మంది అభ్యర్థులు. చిట్టెంపహాడ్ గ్రామ పంచాయతీలోని పురాతన ఆంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి భూమి పూజలు చేసిన ఆలయ కమిటీ సభ్యులు.
నల్గొండ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం. ఇంటర్ ఫలితాల్లో నారాయణ విద్యార్థుల ప్రభంజనం. ఈ నెల 26న సూర్యాపేటలోని సంతోషి మాత దేవాలయంలో మానసాదేవి విగ్రహ ప్రతిష్ట. ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన ప్రతిభ విద్యార్థులు. ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు. ఇంటర్ ఫలితాల్లో ఎస్ఆర్కు రాష్ట్ర స్థాయి ఫస్ట్ ర్యాంకు. లయన్స్ శక్తి న్యూ వాయిసెస్ మెగా మెడికల్ క్యాంపు. ఇంటర్ ఫలితాలలో జయ ప్రభంజనం. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.